పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్న ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన హడావిడి మొదలైంది. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పీరియడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి నవంబర్లో ముగుస్తుండడంతో ఒక్కసారిగా 4 జిల్లాలకు సంబంధించి కరీంనగర్ ఎమ్మెల్సీ, ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ 4 జిల్లాల ఎమ్మెల్సీల ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు చాలామంది కూడా ఇటు గ్రాడ్యుయేట్స్కు సంబంధించి ఎన్రోల్మెంట్స్ పర్సనల్గా కలవడము, సోషల్ మీడియాలో మూవ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హడావిడిలో జరుగుతున్న క్రమంలో కరీంనగర్ జిల్లా నుంచి ప్రధానంగా ఒక వ్యక్తి పట్టభద్రుల ఎన్నికల్లో ఈసారి చాలా అగ్రెసివ్గా ముందుకు పోతున్న సందర్భం. ఉత్తర తెలంగాణనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక బ్రాండ్ ఇన్స్టిట్యూట్స్ను ముందుకు నడిపిస్తున్న VNR ఆల్ఫోర్స్ ఇన్స్టిట్యూట్స్ అధినేత ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు గత 2 నెలల నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లకు సంబంధించి చాలా అగ్రెసివ్గా ముందుకు పోవడమే కాకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తానే ముందుంటున్నానంటూ దూసుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి. నవంబర్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించిన నగారం మొగనుంది. పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం వారితో మాట్లాడదాం. వారు ప్రాథమికంగా ఒక ఎడ్యుకేషనిస్ట్ కాకుండా కరీంనగర్లో చాలా సత్సంబంధాలు, మెదక్ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఇన్స్టిట్యూట్స్ పరంగా కూడా చాలా మంది విద్యార్థులు దాదాపు 25 సంవత్సరాలు 2 డికేడ్స్కు మించి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో అధినేతగా ఎన్నో వేల మంది విద్యార్థులు ఆ ఇన్స్టిట్యూట్స్ బయటకు వచ్చారు. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది, ఇంత ముందస్తుగా ఎన్నికల నగారం మోగకముందే ఇంత అగ్రెసివ్గా వెళ్తున్న సందర్భాన్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్తే. VNR ఉట్కూరి నరేందర్ రెడ్డి అనే బ్రాండ్ ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అధిపతిగా, విద్యాసంస్థల అధిపతిగా మీరు అందరికీ వెళ్ళను. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఎమ్మెల్సీగా ఉండాలని మీరు ఎందుకు అనుకున్నారు? ముఖ్యంగా మరి గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేందర్ రెడ్డి సార్ ఈసారి పోటీ చేస్తాడు అని, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మరి ఎమ్మెల్సీలు కావచ్చు ఉండే. చాలా సందర్భాల్లో ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే, పుకార్లు వచ్చాయి కానీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఈసారి మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా చేయడానికి నాకు అవకాశాలు వచ్చినప్పుడు నేను సున్నితంగా చెప్పాను, నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి చేస్తానండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను చేయను అన్నాను. ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ముందు ఎందుకున్నాము అంటే, నేను ఈ ఎంప్లాయిడ్స్ తోటి నేను మింగిల్ అవుతున్నాను. ఎందుకంటే మై పేరెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్. అలాగే ప్రతి సంవత్సరం నేను ఒక 500 మందిని రిక్రూట్ చేస్తుంటాను, టీచింగ్, నాన్ టీచింగ్. మీ ఎడ్యుకేషన్ అందులో ఒక 2000 మంది సుమారుగా నాకు డిఫరెంట్ బయోడాటాస్ వస్తుంటారు. అసలు అన్ఎంప్లాయిడ్, ఇంకా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పొందడానికి ఏం ల్యాప్స్ అవుతున్నది, ఇవన్నీ గమనించి అనుకున్నాను, వై కాంట్ ఐ బికమ్ అన్ ఏజెంట్ ఫర్ దీస్ అన్ఎంప్లాయిడ్ అండ్ ఎంప్లాయిడ్. సో అటు ప్రభుత్వానికి వీరికి మనం మధ్యవర్తిగా ఉంటూ కొన్ని రిజాల్వ్ చేయొచ్చు ఈజీగా. I can dedicate my service 5 years only for these unemployed and employees. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం, మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికమైన వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయంలోనే మళ్ళీ బిజీ అయ్యారు తప్ప కానీ వీరి గురించే వాళ్ళు డెడికేషన్ అయింది చేశారు, కానీ అంత మాత్రంగా లేదు అన్న భావన ఇవాళ అక్కడ కనపడేది. కాబట్టి మరి నాలాంటి వాళ్ళు అక్కడ ఉండి కొంచెమైనా మనం ఇంప్రూవ్. మీరు అన్నట్టు పెద్దల సభ అంటే ఇదంతా మేధావులకు సంబంధించి, రాజకీయానికి చాలా దూరం ఉన్న వ్యక్తులు ఇందులో ఉండాలి. రాజకీయ ప్రమేయం ఉండకుండానే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండాలి, ఇటు పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఇంకా రకరకాలుగా. అయితే ఇది గత దాదాపు ఈ ఎమ్మెల్సీ ఎప్పుడైతే మనకు తెలంగాణలో, మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ యుగం మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు కూడా పూర్తి స్థాయిలో రాజకీయ నేపథ్యం లేకుండా ఎవరు లేరు. ఈసారి మాత్రం కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్సీలో చాలామంది పట్టభద్రులు, ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్కు సంబంధించిన వారు, తర్వాత వీళ్ళు పొలిటికల్గా మాత్రం ఎలాంటి ఇంకు లేకుండా నడుస్తున్నదని ఇలా చూసుకోవచ్చు మనం.
ఇది శుభ పరిణామం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఏ ఉద్దేశం కొద్దైతే ఎమ్మెల్సీలు అనేది అసలు ఇంట్రడ్యూస్ అయిందో దాని రియల్ పర్పస్ ఇప్పుడు వస్తుందని నాకు కనబడుతుంది. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ రైట్. ఏ ఒక్క క్యాండిడేట్ కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక 15-20 నేమ్స్ వింటున్నాం. ఏ ఒక్కరు కూడా పొలిటికల్ బిజీగా ఉన్న వాళ్ళు కాదు. అందరూ కూడా ఫ్రెష్, దట్టు అందరూ కూడా ఎడ్యుకేషన్ లేదా డాక్టర్స్ లేదా అడ్వకేట్స్ ప్రొఫెషన్ నుంచి మంచి మేధావి వర్గం నుంచి మాత్రమే వాళ్ళు వస్తున్నారు. ఇది తప్పకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పట్టభద్రులు టి జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన పూర్తి స్థాయి కాంగ్రెస్ నాయకుడు. ఆయనే గతం ఎన్నికల్లో కూడా ఆయన ఉన్నారు. అయితే ఈసారి మాత్రం మీరు అన్నట్టుగా చాలా ఫ్రెష్గా అందరు వస్తున్న క్రమంలో మీకు చాలా సత్సంబంధం నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్లో మీరు వెళ్తున్నారు, అగ్రెసివ్గా ప్రచారం చేస్తున్నారు, కలుస్తున్నారు. చాలా ఎలా ఉంది? వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఎందుకు అంటే ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి 35th ఇయర్ ఇది, అంటే 3 decades అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి ఒక సక్సెస్ఫుల్గా మనము ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నాం. దట్టు ఎవ్రీ ఇయర్ thousands ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ అవుట్. తర్వాత ఎక్కడనైనా కూడా నేను అందరితో మంచి ర్యాపోర్ట్ మెయింటైన్ చేశాను. వెదర్ స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఆర్ అన్ ఎంప్లాయీ లేదా మిగతా అన్ని వర్గాల సమాజంలో ఉన్న వాళ్ళతో కూడా మంచి ర్యాపోర్ట్ మెయింటైన్ చేశాను. అంటే పూర్తిగా కమర్షియలైజ్డ్ వేలో కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నాం. మరి వేలాది మంది విద్యార్థులకు మనం ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాం. తర్వాత మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఆన్ ఆర్ బిఫోర్ 5th మనం పంక్చువల్గా శాలరీస్ పే చేస్తున్నాం. ఈవెన్ డ్యూరింగ్ కరోనా కూడా మా ఎంప్లాయీస్కి ఎంతో కొంత ప్రతి ఎంప్లాయీకి కూడా నేను వారికి పేమెంట్ ఇస్తూ ఒక రోల్ మోడల్గా ఉన్నాను. కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా సార్ మీరు రావడమా అసలు ఇంకా తిరిగే ఉండదు సార్, డెఫినెట్లీ ఫ్రమ్ అవర్ సైడ్ మీరు ఇంకా మర్చిపోండి సార్, యూ ఆర్ గోయింగ్ టు విన్, యూ ఆర్ గోయింగ్ టు బ్రేక్ ద రికార్డ్ అన్న లెవెల్గా అందరు కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సమస్యల వాళ్ళని కూడా చెప్తున్నారు. ఇది రియల్లీ ఇంట్రెస్టింగ్గా నేను వింటున్నాను. ఎందుకంటే ఒక ఛాలెంజింగ్, ఓకే రియల్లీ సపోజ్ వీ మే విన్ ఆర్ మే నాట్. విన్ అయిన తర్వాత అసలు ఎన్ని పనులు చేయాలి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి చిన్నవి. అంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా దాని మీద కొంచెం దృష్టి పెట్టినా ఇంత చిన్న సమస్యకు వీళ్ళు ఇంత అరుస్తున్నారు లేదా ఇంత ధర్నాల దాకా వెళ్తున్నారు, మరి ఇంత నెగిటివ్ డెవలప్ అవుతుంది పార్టీ మీద అన్న ఆలోచన ఉండేది. సో అటువంటివన్నీ నోట్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఒక 60 to 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే దిశగా నేను స్కెచ్ కూడా వేస్తున్నాను. మీకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా కూడా మీరు ప్రజెంట్ ఒక కాంగ్రెస్ సంబంధించిన క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నారు. గతంలో మీరు కొన్ని సందర్భాల్లో రాజకీయంలో వద్దాం అనుకుని ఆగిపోయిన సందర్భం. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరి పేరు కూడా అనౌన్స్ కాలేదు. మీరు మాత్రం తాజాగా మీరు పిసిసి చీఫ్ను కూడా కలవడం జరిగింది, ముఖేష్ కుమార్ గౌడ్. అంటే ఏం చెప్పారు? సో జనరల్లీ మనం పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిసి ఉన్నాం. సో నేను 2018లో కాంగ్రెస్లో జాయిన్ అయిన మాట వాస్తవం. ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే టికెట్ కాశించాను, ఎంపీ టికెట్ కాశించాను, కానీ అక్కడున్న పరిస్థితుల్లో అది రాలేదు. ఆ తర్వాత నా వ్యవస్థలపైన పూర్తిగా నేను పట్టు సాధిస్తూ వెళ్ళాను. తర్వాత అన్ని పార్టీలతోటి నేను సత్సంబంధాలు మెయింటైన్ చేశాను. ఈవెన్ రైట్ నౌ ఐఎమ్ మెయింటైనింగ్ వెరీ గుడ్ ర్యాపోర్ట్ విత్ కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. కాకపోతే ఖచ్చితంగా ఈసారి పోటీలో నిలబడాలి. ఓకే పార్టీ అయితే ఓకే ఇట్స్ గుడ్ అండ్ దిస్ వన్. ఒక లేకపోయినా మనము ఇండిపెండెంట్గానైనా రంగంలోకి దిగాలని చేస్తున్నాను. అయితే పార్టీలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇట్స్ టూ ఎర్లీ ఫర్ దెమ్. ఇంత తొందరగా క్యాండిడేట్ని డిక్లేర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏదున్నా కూడా ఎప్పుడో మార్చిలో ఉన్న ఎలక్షన్లకి ఇంత తొందరగా డిక్లేర్ చేయరు. కాబట్టి నేను కూడా దాని గురించి పెద్దగా ఫోకస్ చేస్తలేను ఏ పార్టీ ఏంటి అనేది. ఎందుకంటే కనీసం ఒక 2 లక్షల ఎన్రోల్మెంట్ నేను చేసి దగ్గర పెట్టుకొని ఒక 2 లక్షల ఓట్లు ఉన్నట్లయితే ఆ పీక్ మూమెంట్లో నేను ఎవరిని అప్రోచ్ అయినా వాళ్ళు డెఫినెట్గా చేస్తానే పరిస్థితి క్రియేట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు అంటే ఈ పెద్దల సభలో పూర్తిగా ఎలాంటి సమస్యలు ఉండబోతున్నాయి? మీరు 4 జిల్లాల్లో కూడా ప్రధానంగా విద్యారంగమే కాకుండా సామాజికంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ నెల రోజుల్లో మీరు చూశారు? ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా మరి నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ వారికి ఖచ్చితంగా ఉద్యోగం అంటే ప్రభుత్వం ఉద్యోగం అనేదే కాదు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఒక కంఫర్టబుల్ లైఫ్ను మరి గడించే విధంగా వారికి ఉపాధి అవకాశాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాను. ఉపాధి అవకాశాలు రావాలంటే ముందు వీళ్ళకు గైడెన్స్, ఆ కోచింగ్స్ ఇవన్నీ మనం ఇవ్వాలి. సో మరి కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళి ఓ 2 నెలలు మరి ఫ్యామిలీని వదిలి పిల్లలు పట్టుకొని పోయి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళని నేను చాలామందిని చూసి, ఈవెన్ మా ఎంప్లాయీస్ కూడా కొద్దిమంది చూసి అనుకున్నాను, ఎందుకు అంత దూరం వెళ్ళి వీళ్ళు పాపం లీవ్లు పెట్టి వెళ్తున్నారు, వై కాంట్ వి. ఇప్పుడు నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, గెలిచిన తర్వాత 4 జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగులకు అన్ని కోచింగ్స్కి నేను ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో
అది టెట్ కావచ్చు, డిఈడి కావచ్చు, లేకపోతే గ్రూప్ 1, 2, 3, 4 ఏ కోచింగ్ అయినా పర్లేదు, కుల మతాలకు అతీతంగా ఎంతమంది అయినా రానివ్వండి, అన్ని హెడ్ క్వార్టర్స్లో నేను ఉచితంగా కోచింగ్ ఇస్తాను. కరీంనగర్ని ఇంకా హబ్ ఆఫ్ తెలంగాణ, ఒక హైదరాబాద్ని మనం ఎందుకు అనుకోవాలి, ఈ ఉత్తర తెలంగాణను మనం ఎందుకు ఇంకా స్ట్రెంగ్తన్ చేయకూడదు. ఇది నా యొక్క ముఖ్యమైనది ఏంటంటే, ఒక ఉత్తర తెలంగాణ విద్యావేత్తగా ఖచ్చితంగా మనకంటూ ఈ 4 జిల్లాల్లో హైదరాబాద్ తర్వాత ఒక ఆల్టర్నేట్గా ఎడ్యుకేషన్ సెంటర్, కోచింగ్ సెంటర్, తర్వాత ఇక్కడ మనం ఒక్కొక్క జిల్లాలో కొన్ని మనకు వనరులు ఉన్నాయి, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు కూడా మనం మెరుగుపరుచుకునే అవకాశాలు ఎన్నోగానే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది పెద్ద హడావిడి సృష్టిస్తుంది. ప్రస్తుతం పీరియడ్ కాకముందే ఇంత అడ్వాన్స్గా మీరే స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇంకా పీరియడ్ అయిపోద్దనగానే మీరు ముందస్తుగానే చాలా రావడం, మీ తర్వాత చాలామంది ఆ పోటీలో ఉంటామంటూ వస్తున్న పరిస్థితి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా మీకున్న సిచ్యువేషన్లో మీరు దాదాపు 3 డికేడ్స్ అంటే మీ దగ్గర చదివిన విద్యార్థులే ఎంతమంది ఉంటారు సార్? ఇప్పటి వరకు సుమారుగా 2 లక్షల మంది విద్యార్థులు పాస్ అవుట్ అయి ఉన్నారు. మరి అందరూ కూడా మంచి హోదాలలో, వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో, తర్వాత మన దగ్గర కూడా వివిధ పొజిషన్లో ఉండి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఒక టీచింగ్ అని కాదు, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా నా పిల్లలు, నా పేరెంట్స్ లేదా మా పేరెంట్స్ యొక్క బంధువులు ఇలా స్వాగతం పలుకుతున్నారు. మరి టూ ఎర్లీగా మొదలు పెడుతున్నామని మీరు అంటున్నారు కదా, దీనికి కారణం ఏంటంటే గతంలో ఓన్లీ 1,07,000 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మన కరీంనగర్, ఆదిలాబాద్ వెరీ పూర్ అసలు. అంటే చాలామందికి నిజానికి ఫస్ట్ టైం మీరు మమ్మల్ని తట్టారు సార్, అసలు నేను గ్రాడ్యుయేట్ని, నా గ్రాడ్యుయేట్ గురించి ఒకటి ఓటు ఉంది అనేది ఇన్ని రోజులు మాకు తెలియదు సార్ అని చెప్తాను. అంటే నేను ముందు వెళ్తున్నా కొద్దీ నాకే హ్యాపీ అనబడుతుంది. ఏంటంటే అట్లీస్ట్ ఐఎమ్ గివింగ్ అన్ అవేర్నెస్, అట్లీస్ట్ గ్రాడ్యుయేట్ ఓట్ వేయాలి. ఎస్, తెలియని విషయం ఏంటంటే ఈవెన్ మంచి వాళ్ళు కూడా, ఒక డాక్టర్ కూడా వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ సార్ అని చెప్తా ఉన్నారు. ఒక బీటెక్ స్టూడెంట్ కూడా నేను ఎలిజిబుల్ అని అంటున్నారు. అంటే ఇంతవరకు ఏంటంటే ఓన్లీ కొన్ని ఏరియాలనే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నాయకులు పట్టించుకున్నారు తప్ప అందరినీ పట్టించుకోలే. ఐఎమ్ టచింగ్ ఈవెన్ ద డోర్ టు డోర్ ఆల్సో. ప్రతి ఇంట్లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అంతమందిని నేను ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ ప్రచార సరళిలో పూర్తి స్థాయిలో ఏదైతే సమస్యలు విద్యారంగానికి సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ చూస్తున్నారో, దీంతోపాటు సామాజికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పొలిటికల్ సంబంధించిన లింకులు కూడా, ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేస్తున్నారా? అసలు కొన్ని అయితే వండర్ అనిపడుతుంది. నేను మోడల్ స్కూల్ టీచర్స్ అందరూ నన్ను కల్చర్ ఒక 50 మంది వచ్చేసి, సార్ మాకు 11 years నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు సార్, ప్లీజ్ టేకప్, మేము ఇన్ని వేల మంది ఉన్నాం, మేము గన్ షాట్గా మీకు సపోర్ట్ చేస్తాం. చాలామంది 11 సంవత్సరాల్లో మాకు ప్రామిస్ చేశారు కానీ ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పారు. నిజంగా నాకు కనపడ్డది ఇట్స్ వెరీ జెన్యూన్. అసలు 11 years నుంచి దే ఆర్ ట్రీటెడ్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ట్రాన్స్ఫర్ లేవని నేను ఆలోచించాను. నేను ఇలా ఆలోచించానో లేదు, నేను ఎవరిని రికమెండ్ చేయలేదు, ఏం చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు మొన్న 4 రోజుల కింద వాళ్ళ ట్రాన్స్ఫర్లను చేసేసారు. వెరీ గుడ్. అసలు ఎంత వండర్ అనిపడుతుందంటే, నేను 317 జీవో గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ శ్రీధర్ బాబు గారు ఒక ప్రెస్ మీట్లో ఎక్కడో చెప్పి ఉన్నారు, డెఫినెట్గా ప్రభుత్వం దీని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నదండి, వీళ్ళు డోంట్ వరీ అని చెప్పి ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజంగా చాలా ట్రాన్స్పరెంట్గా వారు ఎన్నికల సమయంలో ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా వితౌట్ ఫోర్స్, వితౌట్ రికమెండేషన్ ఇవన్నీ చకచక జరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం ట్రాన్స్ఫర్లు కూడా చూస్తుంటాం, టీచర్స్ ట్రాన్స్ఫర్లు. అసలు నా భూతో నా భవిష్యత్తు, ఎక్కడ ఎవరి ప్రమేయం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్లు అన్నీ అయిపోయినాయి. సో ఇలా అన్నీ నోట్ చేసుకుంటున్నాను. కొన్ని ఆల్రెడీ సాల్వ్ అవుతూనే ఉన్నాయి, మిగతాయి కూడా నాకు నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్గా అయినా ఏ పార్టీ నుంచి నేను గెలిచినా కూడా తప్పకుండా వాటిలో 60 to 70% సాల్వ్ చేయగలను. ఎందుకంటే అవన్నీ పెద్ద బర్డెన్సమ్ కాదు ఎకనామికల్గా. కొన్ని ప్రమోషన్ ఛానల్స్ వివిధ ఛానల్లో ఆగిపోయినాయి, అదేమి ఎకనామికల్ బర్డెన్ అయ్యేది కాదు. ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, అదేమి ఎకనామికల్గా బర్డెన్ కాదు. ప్రభుత్వానికి ఎకనామికల్ బర్డెన్ బాగా ఉన్నప్పుడు మాత్రం ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తుండొచ్చు. వాటిని మనం సెకండ్ ప్రియారిటీగా పెట్టుకొని మిగతా అన్నీ కూడా చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్రోల్మెంట్ దాదాపు 2 లక్షల లక్ష్యం పెట్టుకున్నాం అంటున్నారు. 2 లక్షలకు పైగా కూడా ఇంకా చాలామంది గ్రాడ్యుయేట్స్ కూడా మిగిలిపోయి ఉంటారు. మీ ప్రయత్నం మీరు సాగుతుంది. ఓవరాల్గా ఈ 4 జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి ఎంతమంది ఎలిజిబుల్ అయి ఉంటారు? అంటే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక 10 lakhs వరకు అయితే ఖచ్చితంగా ఉంటారు అనిపిస్తుంది. కాకపోతే ఈ తక్కువ టైంలో 10 lakhs ఈ పార్టిసిపెంట్స్ అందరూ, ఈ ఆశావాహులు అందరూ మనిషి తలో 20,000 30,000 చేసినా కూడా
అని కావు. నేను అనుకుంటాను 5 to 6 lakhs మధ్యలో అది ఆగిపోతుండొచ్చు. ఎందుకంటే మొన్న మనం ఖమ్మం వరంగల్లో చూసినప్పుడు 4,57,000 సంథింగ్ ఓటింగ్ జరిగింది. అంటే అది అవేర్నెస్లో భాగంగా జరిగింది, చాలా ముందు జాగ్రత్తగా. సో ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవేర్నెస్ వచ్చింది కాబట్టి 6 to 7 lakhs మధ్యలో ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఇచ్చే పిలిపేంటి ఇప్పుడు పోటీలో ఉంటున్నారు కదా? తప్పకుండా పట్టభద్రులారా, ఎన్నికలకు చాలా సమయం ఉంది. ముందస్తుగా మీరు November 6th అందరూ ఎన్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు సమయం ఉంటుంది. ఉన్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న వాళ్ళ దానిలో వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క నిబద్ధత ఏంటి, గెలిచిన తర్వాత గతంలో లాగానే మళ్ళీ వీరు పూర్తిగా మిమ్మల్ని విస్మరించి ఉంటారా, మీకే కట్టుబడి ఉంటారా అనేది ఒక్కసారి వాళ్ళ 20 సంవత్సరాల గత చరిత్రను చూడాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. తప్పకుండా నేను గెలిచిన తర్వాత ఇంతకుముందు కూడా చెప్పినాను, ఖచ్చితంగా నిరుద్యోగులకు అన్ని 4 జిల్లా సెంటర్లలో, హెడ్ క్వార్టర్లలో హైదరాబాద్ పోనీయకుండా అన్ని కోచింగ్లకి ఉచితంగా నేను కోచింగ్ అందిస్తానని చెప్తున్నాను. అట్లాగే ఉద్యోగులకి కూడా రకరకాల సమస్యలతో ఉన్నారు, అవన్నీ కూడా మేము గుర్తించి ఉన్నాం. తప్పకుండా ఆ సమస్యల దృష్ట్యా మనం గొంతుగా అనే విషయం కాకుండా, లేకపోతే ఫైటింగ్ అనే విషయం కాకుండా ప్రభుత్వంతో చర్చించి నచ్చచెప్పి, ఎందుకంటే ఇవన్నీ కూడా వెరీ సింపుల్ ఉన్నది, ఇవన్నీ మంచిగా కూలంకుషంగా చర్చించి వాటి పరిష్కారం దిశగా మీకు అండగా ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక మంచి మనసుతో వస్తున్న నన్ను ఆశీర్వదించండి. మరి రాజకీయాల్లోకి ఇలాంటి వాళ్ళు రావాలి, ఒక నూతన ఒరవడిని రాజకీయాల్లో చూడాలన్న భావనతో నేను వస్తున్నాను కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఇది మొత్తంగా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్ల అవేర్నెస్ ఇప్పుడున్న యూత్లో చాలా తక్కువ. అసలు పెద్దల సభలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, పెద్దల సభకు అసెంబ్లీకి చట్టసభలకు ఎలాంటి తేడా ఉంటుందనేది చాలామంది తెలియదు. కానీ ఈసారి మాత్రం ఈ 4 జిల్లాల్లో ముందస్తు ప్రచారాలతోని ఇలా ముందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీదారులంతా కూడా పర్యటన చేయడము, ఈ క్రమంలో ఇప్పటికీ చాలా ఎన్రోల్మెంట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంకొక రకం కూడా మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికలన్నీ కూడా ఈ పట్టభద్రులే కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లేదా లోకల్ బాడీకి సంబంధించి ఏదైనా కానివ్వండి, ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయ ప్రమేయాలు పూర్తిగా ఉంటుంటే రాజకీయ ప్రమేయాలతోనే కొనసాగుతుంది. కానీ ఈసారి మాత్రం ఈ 4 జిల్లాల్లో ఇప్పటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్స్ చాలామంది కూడా ఈ ఎన్నికల మీద అవేర్నెస్ చూపెట్టడం ఒక మంచి శుభ పరిణామంగా చెప్పచ్చు. ఇందులో పెద్దల సభలో తీసుకున్న నిర్ణయాలను కూడా గవర్నమెంట్ ఆపరేటింగ్లో రిఫ్లెక్ట్ అవుతాయని కూడా ఈసారి తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాలోకల్ న్యూస్, కరీంనగర్.